రైట్. సింగరేణికి పట్టుకొమ్మగా నిలిచినటువంటి ఆ గ్రామాల్లో నాటి వైభవం కనిపించడం లేదు. ఆ గ్రామాల్లో వైభవం కోల్పోయి మనుగడే ప్రమాదం పడింది. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో కొత్త గనులు రావడం లేదు. ఉన్న గనులు మూతపడింది. మనుగూరు, ఇల్లందు ఏరియాలో కొత్త గనులు తెరుస్తారా, ఉన్న గనులు మూసేసి సింగరేణికి మంగళం పాడతారా అనే అంశం చర్చనీయాంశమయ్యింది. సిరులు కురిపించే సింగరేణికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పుట్టినిల్లు. కానీ ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ జిల్లాల్లో సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలో బొగ్గు ఉత్పత్తి క్రమంగా మందగించింది. పాత గనులు మూతపడ్డాయి. ఇల్లందులో జేకేఓసి, కోయగూడెం ఓసి నడుస్తున్నాయి. సింగరేణి పుట్టిన ఊరుగా నిలిచే ఇల్లందు భవిష్యత్తు ప్రమాదపు టంచన ఉంది. గుండాల, కోయగూడెంలో కొత్త గనులు తెరిచేందుకు బీఆర్ఎస్ హయాంలో చర్యలు చేపట్టారు. మోదీ సర్కారు పాలసీలు సింగరేణికి శాపంగా మారాయి. బొగ్గు గనులకు వేలం నిర్వహించడంతో సింగరేణికి కేంద్ర ప్రభుత్వం మరణశాసనం రాసింది. ప్రైవేటు సంస్థలతో పాటు సింగరేణి వేలంలో పాల్గొనాల్సి వచ్చింది. సంస్థ భవిష్యత్తుపై నీళ్లు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఇల్లందు గత వైభవం కోల్పోగా ఆ తర్వాత మనుగూరు చేరింది. మనుగూరులో ఉన్న బొగ్గు నిల్వలు వచ్చే 4-5 ఏళ్లలో ఖాళీ అవుతాయి. సింగరేణి నడవాలంటే కొత్త గనులు రావాలి. కార్మికులు, స్థానికుల్లో ఆ విషయంలో టెన్షన్ నెలకొంది. మనుగూరు మనుగడ సాగించాలంటే పీకేఓసీ2 డీప్ సైడ్ బ్లాక్ సింగరేణికే దక్కాలి. సింగరేణి వ్యాప్తంగా మనుగూరు ఏరియాలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఒక భూగర్భ గని 2 ఓపెన్ కాస్టుల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీస్తూ మనుగూరు విరాజిల్లుతోంది. సింగరేణి సక్సెస్ లో పీకేఓసీ2 పాత్ర కీలకం. ఈ ఒక్క గని నుంచి ఏటా 6 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వుతున్నారు. మరో 55 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయని అధికారులు అంచనా వేశారు. 4-5 ఏళ్లలో తవ్వేస్తారు. మరి ఆ తర్వాత ఏంటి? వేలాది మంది కార్మికుల భవిష్యత్తు ఏంటి? వేల కోట్ల సంస్థగా ఎదిగిన సింగరేణి మనుగడ ఎలా అనే చర్చ సర్వత్రా వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం సింగరేణి అయితే, మనుగూరు ఏరియాకి మినిమణిహారం మన మనుగూరు సింగరేణి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత మనుగూరు ఏరియా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించే విధంగా ఉండే. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే మనుగూరు ఏరియాలో కొండాపురం, భూగర్భ గాని, మల్లెపల్లి ఓసి అనేటువంటిది ప్రారంభమైంది. మనుగూరు ఏరియా అనేటువంటిది ఈరోజు ఉంది అని అంటే దానికి ప్రధాన కారణం ఇక్కడ సింగరేణి గనులే. మరి ఇక్కడ మనుగూరు మండలానికి సంబంధించిన విషయంలో పరిసర ప్రాంతాలలో సుమారుగా 1,00,000 పైగా ఉన్నటువంటి జనాభా అంతా కూడా ఈ సింగరేణి మీద ఆధారపడి ఉన్న పరిస్థితి మనం చూసే విధంగా ఉంటున్నాం. మరి కొత్తగా మార్పు కోరుతూ వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుపరచకుండా కార్మికుల నెత్తి మీద షటకోపం పెట్టింది సందర్భం చూసినాం. ఇవాళ ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉండే విధంగా ఉందో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉండే విధంగా ఉందో, ఈ 2 ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా మరి గనులు కేటాయించాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉండే విధంగా ఉంది. ఈ సందర్భాన్ని మనం అందరం కూడా పురస్కరించుకునే విధంగా ఏర్పాటు చేసి మళ్ళీ కేసీఆర్ గారి యొక్క పరిపాలన వచ్చే విధంగా ఉంటేనే ఈ యొక్క సింగరేణికి సంబంధించిన విషయంలో పరిరక్షణ జరుగుతుంది తప్ప మరి ఇప్పుడు ఉన్నటువంటి సంస్థలు ఉండే విధంగా ఉంటే గుండెకాయ దగ్గర నుంచి, అరికాల దగ్గర నుంచి ఉన్నటువంటి అందరూ అమ్ముకునే విధంగా ఉన్నారు సింగరేణి సంస్థను తప్ప ఏ ఒక్క వ్యక్తి కూడా సింగరేణికి సంబంధించిన విషయంలో చూసే పరిస్థితి మనం మంచి చేస్తారని చెప్పేసి పరిస్థితి మనం చూసే విధంగా ఏర్పడలేదు. సింగరేణి బాగుండాలన్నా, మనుగూరు మనుగడ సాగించాలన్నా పీకేఓసీలో అంతర్భాగమైన పీకేఓసీ2 డీప్ సైడ్ బ్లాక్ సింగరేణి దక్కించుకోవాల్సి ఉంటుంది. సింగరేణి పరిధిలో బొగ్గు గనుల్ని సింగరేణికే కేటాయించాలనే బీఆర్ఎస్ ప్రభుత్వ విజ్ఞప్తిని మోదీ సర్కారు పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు అనాలోచిత, అసంబద్ధ విధానాలు సింగరేణికి శాపంగా మారాయి. బొగ్గు బ్లాకులను నేరుగా కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సింది పోయి ప్రైవేటు సంస్థలతో పోటీకి తలొగ్గడంతో సింగరేణి పాలిట శాపంగా మారింది. బొగ్గు బ్లాకుల వేలానికి దరఖాస్తు గడువు ముగిసింది. సింగరేణితో పాటు ఓ కంపెనీ దరఖాస్తు చేసింది. పీకేఓసీ2 డీప్ సైడ్ బ్లాక్ కు జనవరి 2వ వారంలోగా వేలం నిర్వహిస్తారు. ఇక్కడ 115 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో సింగరేణి తల్లి ఎంతో కలకల్లాడే పరిస్థితి ఉండేది. ఆ రోజుల్లో ఇల్లందు బంద్ అయ్యే పొజిషన్ లో ఒక్కసారి కేసీఆర్ కు చెప్తే ఇక్కడ సింగరేణిని కాపాడుకునే దశలో ముందుకు సాగింది. మరి ఈ 2 సంవత్సరాల ప్రాంతంలో ఇల్లందును నిర్వీర్యం చేయడానికి కనీసం బాధ్యత లేదా ఇక్కడ నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు? వాళ్ళు మొబైల్ ఈపీ ఆపరేటర్ లెక్క తయారైన వాళ్ళకు డిప్యుటేషన్ల పేరు మీద అక్కడికి పంపించేసి ఎక్కడికన్నా డిప్యుటేషన్ అంటే మరి మొబైల్ ఈపీ ఆపరేటర్లా తయారు చేసిన వాళ్ళను ఇప్పటికైనా కానీ వాళ్ళు మేలుకొల్పి ఈ పూసపల్లిని వెంటనే తీసుకొని వస్తే కార్మికులు మళ్ళీ ఇక్కడికి వస్తారు. మళ్ళీ ఇల్లందు ప్రాంతం కలకల్లాడుతుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది. ఇక్కడి ప్రాంతంలో కూడా వ్యాపారస్తులు వచ్చిన వాళ్ళు కూడా చాలా సంబరంగా ఉంటారని నేను భావిస్తున్నాను.
పీకేఓసీ టు డీప్ సైడ్ బ్లాక్ దక్కితే మనుగూరుకే కాదు సింగరేణి భవిష్యత్తుకు మేలు జరుగుతుంది. మనుగూరు చుట్టుపక్కల ప్రాంతాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. స్థానికులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇకనైనా రేవంత్ సర్కార్ కళ్ళు తెరిచి కేంద్రాన్ని ఒప్పించాలని కార్మికులు, కార్మిక సంఘ నేతలు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.